నమస్కారం. మా సమాజంలో ఉన్న సభ్యులు అందరికీ నమస్కారం చేస్తూ ఒక చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ప్రతి మనిషికి ఖర్చు ఎక్కువైపోయింది. ఎంత డబ్బు వచ్చినా రూపాయి వస్తే ₹2 ఖర్చు, 1000 రూపాయలు వస్తే 2000 ఖర్చు, ₹1,00,000 వస్తే 2,00,000 ఖర్చు. అలాగా ప్రస్తుత సమయం ప్రకారంగా ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ ఖర్చులతో బ్యాలెన్స్ చేయడానికి ఏమిటి? మన ఆర్గన్ ఎక్కువ అవ్వాలి. ఆర్గన్ ఎక్కువ చేయడానికి ఏమిటంటే ఏం చేయాలి? మార్గం ఏంటి ఆర్గన్ ఎక్కువ చేయడానికి? అన్యాయం డబ్బు ఆర్జించకూడదు, దొంగ డబ్బు ఆర్జించకూడదు, పాపం చేయకూడదు. ఒకే మార్గం ఉన్నది. అది మా ఠాకూర్ గారు, మా గురువు గారు శ్రీ అనుకూల్ చంద్ర ఠాకూర్జీ చెప్పారు. ఆ మార్గం ఏమిటంటే అడిగి అడిగి సేవ చెయ్యి. మనిషికి ఏమిటి అవసరం ఉన్నదో, ఆ అవసరం ఏమిటి ఉన్నదో అది కనుక్కొని నువ్వు సేవ చెయ్యి. ఆ కనుక్కొని సేవ చేయడం మార్గంలో ఏదో మార్గం నీకు దొరికిపోతుంది ఇంకా డబ్బు రావడానికి. అది నిశ్చయం, అది ఖచ్చితం అన్నమాట. అది అతను దివ్య పురుషుడు చెప్పాడు, అది మీరు ప్రాక్టికల్లీ చూశాను కూడాను. ఇప్పుడు మాతోనే మా ఫ్రెండ్ ఉండేవాడు ముఖర్జీ అని. వాడు పాపం పేదవాడు, తండ్రి కట్టిన ఇంట్లో ఉండేవాడు. ఒక పోర్షన్లో ఇద్దరు పిల్లలకి చదివిస్తుండేవాడు, బాగా చదివిస్తేవాడు. కానీ వాడికి వాడు హాస్పిటల్లో అటెండెంట్ని పంపించేవాడు. అదే వాడు అర్జన. అప్పుడు ఆ చేస్తూ ఒక ముసలమ్మ వీడికి కలిసింది. ఆ ముసలమ్మ అన్నదంటే నాకెవరూ లేరు, నీకు 40,000 రూపాయలు నేను ప్రతి నెల ఇస్తాను, నా సేవ చేయి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం, నన్ను మందిరాలు తీసుకెళ్ళడం, బజార్ తీసుకెళ్ళడం, నాకు ఏది అవసరం ఉంటే అది చేయి, 40,000 రూపాయలు నెలకి ఇస్తాను. దాని తర్వాత ఒక కారు ఇచ్చింది, ఒక డ్రైవర్ ఇచ్చింది. ఆ కారు డ్రైవర్ ఈ ముఖర్జీ ఇంట్లోనే ఉంటుంది. అది చేయడం మొదలుపెట్టాడు. ఒక 6 నెలల్లో వాడి రూపం అంతా చేంజ్ అయిపోయింది. వాడి డ్రెస్సు, వాడి హోదా, కారు డ్రైవర్ ఎప్పుడు ఉంటాడు వాడి చేతిలోని. 40,000 రూపాయలు నెలకు జీతం. పిల్లల్ని ఇంకా బాగా చదివించాడు, వాళ్ళ వృద్ధిలో వచ్చాడు. ఇల్లంతా చేంజ్ అయిపోయింది, బాగా పెయింటింగ్ అన్ని చేయించుకునేవాడు. ప్రతి నెల ఇంట్లో సత్సంగం చేయించేవాడు. అంత రూపురేఖలు మారిపోయేవాడు. అంటే నేను అన్నది ఏమిటంటే, సేవ చేసి అడిగి సేవ చేస్తే ఏదో మార్గం వస్తుంది. వాడు హాస్పిటల్లో అటెండెంట్ పిలిచి పంపించేవాడు. ఆ దారిలో ఏమిటంటే ముసలమ్మకు తెలిసింది వీడు ఇలాంటి పని చేస్తాడని. ఆ ముసలమ్మ, నా సేవ చేయి, నీకు ఇంత డబ్బు ఇస్తాను, కారు ఇస్తాను, డ్రైవర్ ఇస్తాను, అన్నీ చేస్తాను. నేను చూశాను. ఆ ముసలమ్మ ఎక్కడ వెళ్ళినా వీడు తీసుకెళ్ళి వెళ్తుంటాడు, సేవ చేస్తూ ఉంటాడు, ఆవిడ పూర్తిగా రక్ష చేస్తూ ఉంటాడు. అంచేత మనం అడిగి సేవ చేస్తే మన పేదరికం పోతుంది, బీదరికం పోతుంది. ప్రస్తుత కాలం ప్రకారంగా మన ఖర్చులన్నీ ఎక్కువైపోయాయి. మన ఖర్చు ప్రకారంగా మన ఆర్జన కూడా ఎక్కువ అవుతుంది. అది నేను చెప్పింది, మా గురువు గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. అంచేత ఇది ప్రతి వాళ్ళు ఇది ప్రాక్టికల్లీ ఉపయోగించడానికి ట్రై చేయండి. ఇది దీంతో సక్సెస్ అవుతుంది. నా ఫోన్ నంబరు 9121802024. ట్రై చేసి నాకు ఫోన్ చేయండి సక్సెస్ గురించి. నమస్కారం. జై గురు.